ఏంటి వచ్చేసారా? వీడియో అయితే దుమ్ముగానే ఉందబ్బా, కంప్లీట్గా చూడండి. వీళ్ళ దగ్గర నచ్చని ఇదే చూడబ్బా, భలే మొండ ఆడతారు. బొంగులోది ఆడడమే తప్పుగా ఆడారు, ఓడిపోయారు. సింపుల్ రూలు, బయటికి పోకుండా ఆడాలి అంతే కదా. కానీ అబ్బాయి ఎన్నిసార్లు పోయినాడు బయటికి, పోయిందే కాకుండా నా ఇష్టం అంటాడు. ఇవి చేసే ఓడిపోయింది. కాకపోతే అబ్బాయి చెప్పిన దాంట్లో ఒకటైతే నిజం ఉంది. నిజంగానే పృథ్వీ అయితే రెక్లెస్గానే ఆడతాడు అనిపిస్తుంది నాకు కూడా. ఏం ఆలోచించాడు, జస్ట్ టాస్క్ కంప్లీట్ కావాలంతే. అది ఎట్లయినా సరే కింద మీద పడు ఏమన్నా సావు, ఫైనల్గా టాస్క్లో గెలవాలి అన్న దాంతోనే పోతాడు మనోడు. ఏమో ఇది పక్కన పెట్టనులే కానీ ఇప్పుడు చెప్పేది షాకింగ్ భలే ఉంటుంది చూడండి. బా సినిమా చూపించేశారు ఈరోజు. పృథ్వీ వద్దు, ప్లీజ్ 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 పృథ్వీ వద్దు, వద్దు పృథ్వీ, వద్దు పృథ్వీ, తప్పు పృథ్వీ తప్పు, ఇలా చేయకు ప్లీజ్. భలే నవ్వుకున్నా బా, హైలైట్ ఆఫ్ ద ఎపిసోడ్ ఇదే. యాక్చువల్గా అక్కడ అంతమంది అమ్మాయిలు ఆడుతున్నారు కదా, ఒక్క అమ్మాయి కూడా ఇట్లా అనలే. కాకపోతే ఆదిత్య మాత్రం చింపేశాడబ్బా. ఇది ఎలా అనిపించిందంటే సినిమాలో విలన్ రేప్ చేస్తే వద్దు వద్దు ప్లీజ్ ప్లీజ్ అని ఉంటారు కదా, సేమ్ ఈయన అరుస్తుండే చూస్తే అవే సీన్లు గుర్తుకొచ్చినాయి నాకైతే. అసలు గేమ్ ఆడుతున్నప్పుడు మాటలు ఏందబ్బా మధ్యలో, వద్దు వద్దు అంటే ఎందుకు వింటారు? వాళ్ళు గెలవాలని గట్టి ఆడుతున్నారు, అలాగే ఉండాలి. ఆదిత్యలాగా ఆడితే మాత్రం ఆటలో అట్టి పనిలాగే అనిపిస్తారు. అటాక్కి వెళ్ళినప్పుడు అటాక్, డిఫెండింగ్ చేస్తున్నప్పుడు డిఫెండ్ మాత్రమే చేయాలి. పిల్ల మాటలు చెప్తే ఎవరు వినరు. ఇప్పుడు చూడండి నాకు అదే ఫీలింగ్ వచ్చింది ఈయన మీద, ఆటలో అట్టి పనిలాగే అనిపించినాడబ్బా. ఇది 3rd వీక్, చాలా టాస్క్లు కూడా పెట్టారు. అందరికంటే పెద్దోడు అయింది ఒక ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఏదైనా గేమ్ డిస్కషన్ వచ్చినప్పుడు కూడా మనోడు చాలా సైలెంట్గా ఉంటాడు. ఎందుకు ఏం నోరే ఇప్పుడబ్బా. నాకు తెలిసి ఈ వీక్ అయితే కన్ఫర్మ్ పోతాడు. ఇంకా మళ్ళీ సేవ్ అయితే మాత్రం నేనేం చేయలేను బిగ్ బాస్ అడగండి. మళ్ళీ వేరేలా అనుకోకండి, తప్పుగా అయితే మాట్లాడట్లేదు. యాజ్ ఎ పర్సన్ హీఈస్ టూ గుడ్ అబ్బా, చాలా మంచోడు, కూల్ అండ్ కామ్. ఇలాంటి వాళ్ళు ఫిజికల్ టాస్క్లు వచ్చినప్పుడు ఏం చేయాలంటే కొంచెం బ్రెయిన్ యూస్ చేస్తే సరిపోతుంది. ఐ మీన్ వాళ్ళ క్యారెక్టర్కి బాగా సెట్ అవుతుంది అని చెప్తున్నా. ఓకే ఫిజికల్ టాస్క్లు ఆడొచ్చు, కాకపోతే ఇలా అరవకూడదు. చూడండి అబ్బా, ఒక అబ్బాయి ఈ విధంగా అరుస్తుంటే ఏమన్నా బాగుందా? ఏం బాగా అనిపించలేదు. సో కొంచెం చేంజ్ అయితే బాగుంటుంది. అని గెలిచిన వాళ్ళు అవతల టీంలో నుంచి ఒకరిని తీసేయాలన్నప్పుడు నిఖిల్ ఒక్క సెకండ్ కూడా ఆలోచించలేదు, డైరెక్ట్గా నబిల్ అని చెప్పేశాడు. సో అర్థమైంది కదా, వాళ్ళకి ఆదిత్య కాంపిటీషనే కాదు. ఓకే ఈయన పక్కన పెట్టండి. ఇప్పుడు విష్ణుప్రియ దగ్గరకు వద్దాం. అసలు ఎవరెవరినో నామినేట్ చేస్తున్నారు ఆస్కర్కి, నేషనల్ అవార్డ్స్కి. విష్ణుప్రియ నామినేట్ చేసింటే అలా వెళ్ళి అలా తీసుకొచ్చేది సింపుల్గా. ఎన్ని అవార్డులు ఉంటే అన్నీ ఈమెకే. దేర్ షీ డిడ్ ఎ పర్ఫార్మెన్స్ అయ్యప్ప స్వామి సాక్షిగా. పీక్స్ అబ్బా, యాక్టింగ్ లెవెల్స్ అయితే పీక్స్ అసలు. ఓకేలే ప్రేరణ ఇష్టం లేకుండానే వేసింది దోశ అయితే. కాకపోతే ఈమె ఎలా పొట్టు చేసింది, ఇలా 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 ఇసిరేసింది, జైల్లో ఉన్నట్టు ఫీల్ వచ్చింది నాకు అని చెప్తుంది. అది కాదు భయ్యా, కెమెరాలు ఎవరన్నా ఆఫ్ చేస్తున్నారా ఇది విష్ణుప్రియ మాట్లాడుతున్నప్పుడు, లేదా ఏమన్నా సీన్ జరిగేటప్పుడు విష్ణుప్రియ దగ్గర పనిచేస్తున్నాయి కదా, అది ఆమెకు కూడా తెలుసు కదా. మరి ఎందుకు ఇన్ని డ్రామాలు? అసలు ఫుడ్ దగ్గర ఇంత సీన్ క్రియేట్ చేసి ఏడవాల్సిన అవసరం ఏముంది? ఏడ్చేసింది. నేనైతే షాక్ అబ్బా, ఏంది ఇట్లా చేస్తుంది అని. ఈమె క్రియేట్ చేసిన సీన్ ఎలా ఉందంటే ఆకలితో బాగా అలమటిస్తూ ఫుడ్ రేర్గా దొరికినప్పుడు కూడా మన చేయి జారిపోతే ఎలా ఫీల్ అవుతాం అలా చేస్తుంది. మీరు కూడా చూసారు కదా, అక్కడ ప్రేరణ ఏం ఇసిరేయలే, అక్కడ ప్రేరణ దోశని ఏం ఇసిరేయలే, కోపంగా చేయలే, జస్ట్ ఇష్టం లేకుండా ఇచ్చింది అంతే. మళ్ళీ దీనికి ప్రేరణ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చింది కదా, ఎవరిది వాళ్ళు చేసుకుందాం అనుకున్నాం కదరా అని. తను అలా చెప్పడంలో తప్పలేదు, రూల్ పెట్టుకున్నారు, పాటిస్తున్నారు. అండ్ ఇంకోటి లాస్ట్ టైం విష్ణుప్రియ 2 గుడ్లను తినేయడం కూడా కరెక్ట్ కాదు కదా. ఒక ప్లేస్లో ఉన్నప్పుడు మిగతా వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి. ఒక్కటి ఎవరికి సరిపోతుంది అని చెప్పి 2 తినేసింది. అది ఒక రకంగా ఈమెకు మైనస్ పాయింటే. ఎలా అంటే షీఈస్ నాట్ ఏ గుడ్ టీమ్ ప్లేయర్ అన్నట్టుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈమె ప్రతిసారి ఉమెన్ కార్డ్ తీస్తుంది. హౌస్లో ఈమె ఒక్కటే అమ్మాయి అనుకుంటుందా ఏమో మరి. ఇంకా అది టాస్క్ అబ్బా, చేతులు అక్కడ ఇక్కడ తగులుతాయి, ఎవరు కావాలని చేయరు కదా. అంత ఫీల్ అయ్యేటట్టుంటే గేమ్ ఆడకూడదు, ఒకవేళ ఆడినా కూడా డిఫెండింగ్ చేయాలి అంతే. అందుకే యష్మి కరెక్ట్గా చెప్పింది చూడండి అబ్బా, పులిబిడ్డ అంతే. టాస్క్లో ఇవన్నీ కామన్, నేను అలాంటివి ఏం పట్టించుకోను, దమ్ముంటే నా దగ్గర రా అని గట్టిగా చెప్పింది. ఇది ఇలా ఉండాలబ్బా బ్రేవ్ లేడీస్ అంటే. ప్రతిసారి ఉమెన్ కార్డు, విక్టింగ్ కార్డు అన్ని కార్డులు తీస్తుంది. ఆల్రెడీ బయట కొంచెం ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఓట్లు అయితే పడుతున్నాయి. చూడాలి మరి ఎన్ని వీక్స్ ఉంటుందో. అండ్ ఇంకోటి బా, మీరు బాగా గమనిస్తే మణికంఠ విష్ణుప్రియలో ఒక సిమిలర్ క్వాలిటీ ఉంది. ఎదుటి వాళ్ళు చిన్న తప్పు చేసినా లేకపోతే ఏదన్నా తప్పు మాట్లాడినా కూడా భలే ఎత్తుతారు. మామూలుగా కూడా కాదు, ఆడియన్స్ ఫోకస్ అంతా దీని మీదనే ఉండాలి అన్నట్టు చేస్తారు. నబీల్ కూడా ఒక మాట అన్నాడు కదా, మణికంఠ కాడ అక్కడ లేకపోయిందంటే ఏం పెద్ద ఇష్యూ అయ్యేది కాదని. 100% కరెక్ట్ అని చెప్పనులే కానీ ఒక రకంగా కరెక్టే అనిపించింది అబ్బా. మణికంఠ లేకపోయింటే విష్ణుప్రియ జస్ట్ అలా సైడ్కి వెళ్ళిపోయేది అంతే. ఇప్పుడు నిఖిల్ మణికంఠని ఇసిరేసినప్పుడు నవ్వు వచ్చింది, అట్ ద సేమ్ టైం కొంచెం బాధ కూడా వచ్చిందబ్బా. పడింది చిన్నగానేలే, కాకపోతే మనోడి బాడీ అలాంటిది, కాకపోతే ఏది నమ్మడానికి లేదు. మనోడు యాక్టింగ్ చేస్తున్నాడో నిజంగానే దెబ్బ తగిలిందో అర్థం కాలే. కాకపోతే అబ్బాయి మాత్రం బాగా భయపడినాడబ్బా. డైరెక్ట్గా మణికంఠ ఆడాడో అని చెప్పేసరికి కొత్త పెళ్లి కూతురిని అత్తారిలో చిన్న మాట అన్నా కూడా భలే ఏడ్చేస్తారు కదా, సేమ్ అంతే ఉరుక్కుంటూ పోయి ఏడ్చేసినాడు. హైలైట్ ఏంటంటే అబ్బాయి లాగుతున్నప్పుడు కెమెరాలు ఉన్నాయి, వద్దు నేను కెమెరాల ముందర ఏడ్చాను అన్నాడు. ఇదేం లాజికో మరి, ఐన్స్టీన్ జేమ్స్ కెమెరానికే తెలియాలి. ఇప్పుడు టాస్క్ చూద్దాం. యాక్చువల్గా టాస్క్లోది ముందే చెప్పాను కదా, అయినా యష్మి కరెక్టే చెప్పింది. ఓన్లీ అటాకింగ్లోనే కాదు, డిఫెండింగ్లో కూడా స్ట్రాంగ్ పర్సన్ కావాలి. అయినా పృథ్వీ ఏం మనిషిరా అయ్యా, 2 అమ్మాయిలు ఒక అబ్బాయి కలిసి పట్టుకొని ఆపినా కూడా ఆగట్లే, లాక్కపోతున్నాడు. యాక్చువల్గా అమ్మాయిలు బాగానే ట్రై చేశారు కానీ ఆదిత్య చిన్నప్పుడు నాన్న ఆఫీస్కి పోతుంటే పిల్లలు వచ్చి కాళ్ళు పట్టుకొని ఆపుతుంటారు చూడండి,
ఇతన్ని ఒక్కసారైనా బీస్ట్ మోడ్లో ఉండి ఆడటం చూడాలబ్బా. మాటలు ఏముండకూడదు, ఓన్లీ చేతలే. అయినా మనం అనుకున్నట్టు జరిగితే అది బిగ్ బాస్ ఎందుకు అవుతుందిలే కానీ. అండ్ ఇంకోటి ఏంటంటే మణికంఠ ఒక తిక్క పని చేసినాడు. వాళ్ళు చెప్పినట్టు 5 తెచ్చినా సరిపోతుండే, ఒకేసారి బల్క్ లో తీసుకురావడం అనేది కొంచెం కష్టమే. అందుకే అది నిఖిల్కి బాగా అడ్వాంటేజ్ అయింది, లాగి పడేసినాడు. ఇంకా గేమ్ మొత్తం పృథ్వీ వద్దు అనే మాట వినిపించింది నాకైతే. మళ్ళీ ఫన్నీ టాస్క్ అయిపోయింది అది. ఇప్పుడు కుకింగ్ విషయంలో కొంచెం ఇంట్రెస్టింగ్ గా పెట్టాడు బా బిగ్ బాస్ అయితే. 2 క్లాన్స్ కి కలిపి 14 hours ఇచ్చాడు. సూపర్. ప్రతిసారి పెద్దగా గొడవలు పడకుండా కుకింగ్ చేస్తారు, తింటారు, పోతారు. ఇదే ప్రతిసారి జరిగితే ఆడియన్స్ కి పెద్దగా ఇంట్రెస్టింగ్ గా ఉండదు కదా. అందుకే మనోడు ఈ ఫిట్టింగ్ పెట్టాడు. దీని వల్ల అయినా ఏమన్నా గొడవ పడతారా అని. నాకు తెలిసి మాక్సిమం ఒక్క పెద్ద గొడవ అయినా అవుతుంది. ఇంకా అవ్వకపోతే బొక్కలో బిగ్ బాస్ కూడా ఏం చేయలేడు. ఇదబ్బా ఈరోజు మ్యాటర్. ఒకటైతే చెప్పాలనుకుంటున్నా, యష్మి అరుస్తుంది కదా అని చెప్పి ఆమెను బ్యాడ్ గా చూడకండి. విష్ణుప్రియ అంత గలీజ్గా అయితే యష్మి ఆడట్లేదు గేమ్. వ్యాలిడ్ పాయింట్సే మాట్లాడుతుంది, ఏమంటే అరుస్తుంది. ఆమె అరుపుని కన్సిడర్ చేయకుండా గేమ్ని చూడండి. ఇదబ్బా మ్యాటర్. ఈ ఎపిసోడ్లో విష్ణుప్రియ బిహేవియర్ ఎలా ఉందో కమెంట్ చేయండి.